స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. అదే రీతిగా యూట్యూబ్, ఫేస్బుక్లో లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో, ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దయచేసి ఈ సమయంలో తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, నేటికి సజీవుడై మా మధ్యలో నివసిస్తున్నటువంటి దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ సమయంలో మరి ఒకసారి ఈ రీతిగా నీ సన్నిధిలో, నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ ప్రభువా ఈ రీతిగా సమకూర్చిన విధానానికై నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. తండ్రి, మేము నమ్మదగిన వారము కానప్పటికీ నువ్వు నమ్మదగిన దేవుడిగా మాకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ కూడిక ద్వారా ప్రభువా ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అదే రీతిగా ప్రభువా వాక్యము ఎవరైతే వింటున్నారో వారి జీవితాల్లో కూడా ఒక అద్భుతమైన కార్యము, ఒక మహిమగల కార్యము మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఈ కూడికను మీరే ప్రారంభించండి, మీరే ముగించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఆది నుంచి అంతం వరకు మీరే భారమెత్తి జరిగించండి. మా శక్తి, మా బలము కాదు నాయన, నీ ఆత్మ ద్వారా ఈ కార్యము జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. మహిమగల రాజా, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ వాక్యము ద్వారా మీరే మాట్లాడి, నీ ప్రజల ద్వారా మీరే మాట్లాడి మీరు బలపరిచి కృంగిన వారిని లేవలెత్తమని, ప్రభా చెరలో ఉన్న వారిని విడిపించమని, బంధకంలో ఉన్న వారిని విడిపించమని తండ్రి, వాక్యము ద్వారా మీరే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, నీ మాటలే వారికి వినిపించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అల్పుడను, అయోగ్యను ఈ సమయంలో నీ వాక్యము ప్రకటిస్తుండగా నన్ను నేను తగ్గించుకుంటూ తండ్రి, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. గడిచిన సంవత్సరం అంతా ప్రభు తన దయగల రెక్కల చాటులో మనల్ని భద్రపరిచి, మనకు మంచి ఆరోగ్యం ఇచ్చి, మనకు క్షేమమును దయచేసి, మన ప్రతి పరిస్థితిలోనూ, మన ప్రతి అనారోగ్యంలోనూ, మన ఉద్యోగంలోను, మన వ్యాపారంలోనూ మనకు తోడుండి, మనకు జయాన్ని అనుగ్రహించి నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి ప్రభు ఇచ్చిన విశేషమైన కృపను బట్టి, ప్రభు ఇచ్చిన విశేషమైన ఈ ఆరోగ్యమును బట్టి ప్రభుకే లెక్కలేని వందనాలు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మనము కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకంలో ఎంతోమందికి లేని గొప్ప ధన్యత, భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. ఈ 2021 సంవత్సరం కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలి. మనం చేస్తున్న ప్రతి పనిలో దేవుడు మనకు తోడుండాలి. మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మన చదువులో, మన కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండి దేవుడు నడిపించినట్లుగా ఆ దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఈ 2021 సంవత్సరంలో దేవుడు త్వరగా రాబోతున్నాడని చాలామంది బైబిల్ స్కాలర్స్, చాలామంది బైబిల్ పండితులు, చాలామంది అనుభవం కలిగిన దైవజనులు చెప్తా ఉన్నారు. గడిచిన దినాల్లో మనం టీవీ న్యూస్లో కూడా మనం చూసాం. టీవీ 9లో ఒక కథనం ప్రకారము చూసినట్లయితే అక్కడ కూడా వారు తెలియపరిచిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ 2021 సంవత్సరంలోనే వస్తున్నాడు అని
వారు కూడా న్యూస్లో ప్రకటించడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన ఆధ్యాత్మిక జీవితం, మన క్రైస్తవ జీవితంలో ఎంతైనా ఒక మేలు కొలుపు కలిగి మనం జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపంగా ఉంటున్నటువంటి కాలమే ఈ కాలము. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నటువంటి కాలమే అయినా కూడా ఇంకొక కాలంలో కూడా మనం జీవిస్తూ ఉన్నాం. అదేమిటో బైబిల్ వాక్యంలో నుంచి మనం చూద్దాం. ఈ సమయంలో గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతుండగా మనం జాగ్రత్తగా విందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవమ్మా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచింపవలనని మన పాపము నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. మన 2 చేతులు పైకెత్తి సమయంలో చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ కాలము ఏ కాలము అంటే మొట్టమొదటిగా దేవుడి రాకడకు సిద్ధంగా ఉన్నటువంటి కాలం ఈ కాలము. రెండవదిగా ఈ కాలము ఏ కాలం అంటే ప్రస్తుతపు మనం ఏ కాలంలో ఉన్నామంటే దుష్ట కాలములో ఉన్నామంట. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి మనల్ని విడిపించుటకే మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన్ను తాను అప్పగించుకొనెను అని వాక్యము సెలవిస్తూ ఉంది. జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి. మనం ఉంటున్నటువంటి ఈ కాలము ఏ కాలము అంటే దుష్ట కాలము. ఈ దుష్ట కాలము అనగా మన ప్రాంతము, మన రాష్ట్రము, మన దేశము ఏ కాలంలో ఉంది? దుష్ట కాలంలో ఉంటున్నటువంటి భయంకరమైన దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదంటే మనల్ని ఈ దుష్ట కాలంలో నుండి విడిపించి ఆ పరలోక ఆనందాన్ని ఇవ్వటానికే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. సంవత్సరాల తరబడి నీవు శాపంలో బ్రతకటము, సంవత్సరాల తరబడి నువ్వు శాపానికి బానిసై బ్రతకటము, సంవత్సరాల తరబడి దీర్ఘకాలము వ్యాధులతో జీవించడము, అదే రీతిగా సంవత్సరాల తరబడి నీ కుటుంబంలో అసమాధానంతో జీవించడము దేవుని యొక్క చిత్తము కాదు. కానీ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆ సాతాను యొక్క, ఆ దుష్టుని యొక్క కబంధ హస్తకాల నుంచి నిన్ను విడిపించి దేవుని యొక్క పరలోక ఆనందము ఇవ్వటమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా. అందుకనే దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంత్యకాలములో, ఈ చివరి దినములో, ఈ కడవరి దినములలో పరిశుద్ధాత్మ దేవుడు అతి శక్తివంతంగా కదులుతున్నటువంటి కాలము ఈ కాలము. అంత మాత్రమే కాదు, మనము గడిచిన దినాల్లో మనము వాక్యంలో మనం ధ్యానించుకున్నాం. ఈ భూ ప్రపంచంలో, ఈ భూలోకంలో 2 రకాల ఆత్మలు బలంగా ఏలుబడి చేస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఒకటి పరిశుద్ధాత్మ అయితే రెండవది దురాత్మ, దుష్టుని యొక్క ఆత్మ. హల్లెలూయా. నువ్వు దుష్టుని చేతిలో నుంచి విడిపించబడాలంటే కేవలము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతా ఉంది. హల్లెలూయా. దుష్టుని చేతిలో నుంచి విడిపించబడాలన్నా, ఆ దుష్టులు నిన్ను ముట్టకుండా ఉండాలన్నా, ఆ దుష్టుని క్రియలు నీ మీద ఏలుబడి చేయకుండా ఉండాలన్నా కేవలము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఉంటున్నటువంటి ఈ కాలము ఏ కాలము అంటే దుష్ట కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. చూడండి, గడిచిన సంవత్సరము
అందరి జీవితాల్లో భయంకరమైన విషాదపు ఛాయలు అలుముకున్న సంవత్సరంగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రపంచంలో ఎక్కడ చూసినా భయముతో జీవిస్తున్నటువంటి దినాలుగా మనం చూసాము. ఆర్థికంగా కృంగదీయబడ్డాం, వ్యక్తిగతంగా కృంగదీయబడ్డాం. అనేక రకాలైన అప్పులు, అనేక రకాలైన సమస్యలు. అంత మాత్రమే కాదు, గడిచిన సంవత్సరము భయంకరమైన ఈ కరోనా వైరస్తోని దాదాపుగా 17,80,000 మంది చనిపోయారని మనము అనేక రకాలైన హెల్త్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ద్వారా మనం విన్నాం, అది మనం తెలుసుకున్నాం. అంత మాత్రమే కాదు, ఈ దుష్ట కాలము అనగా అనేక రకాలైన దుష్టుడు ఏలుబడి చేస్తున్నటువంటి ఈ కాలము. చూడండి, అకార్డింగ్ టు ICMR రీసెర్చ్ ప్రకారం, వారు రీసెర్చ్ చేసిన ప్రకారము ఒక రోజంట 1,300 మంది క్యాన్సర్ వ్యాధితో మరణిస్తూ ఉన్నారు మన భారతదేశములో. అంత మాత్రమే కాదు, కానీ ప్రతి సంవత్సరము 2,60,000 మంది మద్యానికి బానిసై మద్యము త్రాగి చనిపోతూ ఉన్నారు మన భారతదేశములో. అంత మాత్రమే కాదు, కానీ ప్రతి సంవత్సరము 28 లక్షల మంది, చాలా ఎక్కువ మంది, చూడండి 28 లక్షల మంది గుండెపోటుతోని మరణిస్తూ ఉన్నారు, హార్ట్ అటాక్తోని మరణిస్తూ ఉన్నారు మన భారతదేశములో. ప్రతిరోజు 405 మంది యాక్సిడెంట్స్ ద్వారా మరణిస్తూ ఉన్నారు. భయంకరమైన యాక్సిడెంట్స్ ఎక్కడ చూసినా, దాని ద్వారా ప్రతిరోజు 405 మంది మరణిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ ప్రతిరోజు 100 మంది విడాకులు తీసుకుంటా ఉన్నారు. ప్రతిరోజు 100 మంది అబార్షన్స్ చేసుకుంటా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఎక్కడ చూసినా రేపులు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా భయంకరమైన హత్యలు, ఎక్కడ చూసినా భయంకరంగా దోపిడీలు, వ్యభిచారము, ఎక్కడ చూసినా యవ్వనస్తులు డ్రగ్స్కు బానిసైపోతూ ఉన్నారు. మత్తులో ఏం చేస్తున్నారో వారికి తెలియకుండా జీవిస్తూ ఉన్నారు. అందుకనే వాక్యము సెలవిస్తూ ఉంది, మనమంట దుష్ట కాలములో ఉన్నాము, బహు భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో అనే భయపడుతూ ఉన్నాం. ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. చిన్న పిల్లని కూడా, ఆఖరికి చిన్న పిల్లని కూడా రేప్ చేస్తూ ఉన్నారు. ఎంతో భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎక్కడ చూసిన అన్యాయం, ఎక్కడ చూసిన అక్రమం, ఎక్కడ చూసిన స్వార్థము, అంతా మోసము జరుగుతున్నటువంటి దినాలు ఈ దినాలు. భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకనే వాక్యము సెలవిస్తూ ఉంది, ప్రస్తుతము దుష్ట కాలములో మనం ఉన్నామంట. హల్లెలూయా. కానీ దేవుని యొక్క మహాకృప, ఆయన విశేషమైన కృప, ఆయన అద్భుతమైన ప్రేమ మనల్ని ఎల్లవేళలా కంచె వేసి కాపాడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ సంవత్సరంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని ఆర్థిక సమస్యలైనా, ఎన్ని కుటుంబ సమస్యలైనా, ఎంతగా వ్యతిరేకతలు మనకు వచ్చినా, మన పరిస్థితి ఏమవుతుందో అని అనుకొని ఉంచుండగా అన్ని సమస్యల నుంచి మనకు విడుదల దయచేసి ఈ దుష్ట కాలం నుంచి ఆయన్నే మనల్ని కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడుగా, శక్తి కలిగిన దేవుడుగా అనుక్షణము మనల్ని కంటికి కనుపాప వలె మనల్ని కాస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి, ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన రాకడ బహు సమీపంగా ఉంటున్నటువంటి ఈ దినాల్లో నేను ఉన్నాము నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షణ పొందిన మనము
మారు మనసు పొందిన మనము ఆయన కోసము ఏదో రకంగా ప్రయాసపడాలి. అది ఏ దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, రక్షణ పొందిన మనము, మారు మనసు పొందిన మనం ఏం చేయాలంటే దేవుని కోసము ఏదో ఒక రకంగా ప్రయాసపడాలి. ప్రైజ్ ది లార్డ్, ఏదో ఒక రకంగా మనం ప్రయాసపడాలి. అందుకనే దేవుడు మనం రక్షించుకున్నాడు. అందుకనే దేవుడు మనకు మారు మనస్సు దయచేశాడు. ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడంటే మొట్టమొదటిగా మనము దుష్టుని చేతిలో నుంచి విడిపించబడాలని ఆయన మనల్ని రక్షించుకున్నాడు. రెండోదిగా అనేక మంది దుష్టుని చేతిలో ఉన్నారు. అనేక మంది దుష్టుని కబంధ హస్తాకాలో ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించుటకే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలుగా నీ క్రైస్తవ జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితము సాధారణంగా గడిచిపోయింది కావచ్చు. కానీ ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సాధారణంగా ఉన్న నీ స్థితిని ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు రేపబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే దేవుడు ఈ వాక్యము ద్వారా ఈ 2021 సంవత్సరంలోనే, ఈ నూతన సంవత్సరంలోనే, ఈ జనవరి మాసములోనే దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు దేవుని కోసము ఏదో ఒక రకంగా ప్రయాసపడాలి. నువ్వు దుష్టుని చేతిలో నుంచి విడిపించబడాలి. అంత మాత్రమే కాదు, దుష్టుని చేతిలో ఉన్నవాన్ని విడిపించుటకే దేవుడు నిన్ను రక్షించుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల పుస్తకము 3వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. అతని తరువాత ఆనాతు కుమారుడైన షెమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులను 600 మందిని మూనగోల కర్రతో హతము చేసెను. ప్రైజ్ ది లార్డ్. చాలమ్మా. చూడండి, దేవుడు ఆయా న్యాయాధిపతులను ఎన్నుకుంటూ ఒక దినమున షెమ్గర్ను దేవుడు న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనము చదువుకున్న ఈ వాక్య భాగంలో మనకు మొట్టమొదటిగా షెమ్గరు కనబడతా ఉన్నాడు. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలు కనబడతా ఉన్నారు. మూడవదిగా ఫిలిష్తీయులు కనబడతా ఉన్నారు. నాలుగవదిగా మొనకోల కర్ర కనబడతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ షెమ్గరు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే దైవ సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే దేవుని బిడ్డలకు సాదృశ్యంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఫిలిష్తీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే దుష్టుని ఆత్మకు, దుష్టునికి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన రీతిలో ఈ షెమ్గర్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు షెమ్గర్ను పిలుస్తున్నాడు. షెమ్గరు, నువ్వు బయటికి రా, నువ్వు నాకు సహాయము చేయాలి అని దేవుడు షెమ్గర్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. షెమ్గరు, నువ్వు బయటికి వచ్చి ఫిలిష్తీయుల చేతుల నుండి, ఇశ్రాయేలు ప్రజల నుండి విడిపించాలి అని షెమ్గర్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. షెమ్గరు జీవితంలో ఒక అద్భుతమైన కార్యము జరగడానికి ఇది ఒక గొప్ప అవకాశము. హల్లెలూయా. చాలామంది న్యాయాధిపతులను దేవుడు పిలిచినాడు. ఆయా రీతులలో న్యాయాధిపతులు వచ్చారు. కానీ ఈ షెమ్గరు ఎవరంటే ఈయన ఒక రైతు కుటుంబానికి చెందినవాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈయన ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడేమీ కాదు. ఒక ప్రత్యేకమైన గుర్తింపు అంటూ ఇతనికి ఏమీ లేదు. ఇతను పేదవాడు. ఇతని దగ్గర డబ్బు లేదు. ఇతనికి అంత జ్ఞానము లేదు. ఇతనికి సపోర్ట్ చేసే జనము లేదు. ఇతనికి సైన్యము లేదు. ఇతని దగ్గర యుద్ధోపకరణాలు లేవు. కానీ దేవుడు పిలవగానే ఈ షెమ్గరు అడుగులు ముందుకు వేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే పిలిచినాడో ఉన్న పాటున దేవునికి సహకరించడానికి ఈ షెమ్గరు ముందుకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రైజ్ ది లార్డ్. దేవుడు షెమ్గరుని పిలవగానే ఉన్న స్థలములోనే పని ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాకులు చెప్పలేదండి. ఉన్న స్థలంలోనే పని ప్రారంభించాడు ఈ షెమ్గరు. ఆయన పేదవాడు, ఆయన దగ్గర డబ్బు లేదు, ఆయన ఒక
రైతు కుటుంబానికి చెందినవాడు, ఆయన దగ్గర అంత జ్ఞానము లేదు, ఆయన దగ్గర యుద్ధోపకరణాలు లేవు, ఆయన దగ్గర సైన్యము లేదు, ఆయన దగ్గర బలము లేదు. అయినప్పటికీ దేవుడు పిలువగానే ఉన్న స్థలములోనే అడుగులు ముందుకు వేసినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇంతకుముందు మనం చదువుకున్నాం, ఒకటి దేవుడు మనల్ని ఎందుకు రక్షించారంటే దుష్టుని చేతిలో నుంచి నువ్వు విడిపించబడడానికి దేవుడు రక్షించాడు. అంత మాత్రమే కాదు, రెండవది దుష్టుని చేతిలో ఉన్న వారిని విడిపించుటకు దేవుడు నిన్ను రక్షించినాడు. హల్లెలూయా. ఈ షమ్గాను కూడా దేవుడు ఎందుకు పిలిచినాడంటే ఇశ్రాయేలు ప్రజలు దుష్టుని చేతిలో ఉన్నారు, ఫిలిష్తీయుల చేతిలో ఉన్నారు, వారిని విడిపించుటకు షమ్గాను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందో మనం వాక్య భాగం నుంచి మనం చూద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చక్కగా రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందంటే, మంటి ఘట్టములలో మహిమ ఐశ్వర్యమును దేవుడు దాచిపెట్టినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మంటి ఘట్టములు అనగా మనమే ఆ మంటి ఘట్టములు. మంటి ఘట్టములైన మనలో ఏమి ఉన్నదంటే దేవుని యొక్క ఐశ్వర్యము దాగి ఉన్నది. హల్లెలూయా. మనము ఎవరమైనా కావచ్చు, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెవడివైనా కావచ్చు. నువ్వు ఒక విశ్వాసివే కావచ్చు, నువ్వు ఒక దైవజనుడివే కావచ్చు, నువ్వు చదువుకున్న వ్యక్తివే కావచ్చు, నీకు చదువు లేని వ్యక్తివే కావచ్చు, నువ్వు పేదవాడివి కావచ్చు, నువ్వు ధనవంతుడివే కావచ్చు, నువ్వెవ్వరివైనా కావచ్చు. నీ లోపల ఏమి ఉందంటే దేవుని యొక్క ఐశ్వర్యము ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఈ భూమి పునాదులు వేయబడక మునిపే, ఈ జగత్ పునాది వేయబడక మునిపే, నువ్వు గర్భంలో రూపింపబడక మునిపే నీ లోపల దేవుడు ఐశ్వర్యము దాచిపెట్టినాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ షమ్గర్లో ఆల్రెడీ ఏమున్నదంటే ఐశ్వర్యము రిజర్వ్ అయి ఉన్నది, ఆల్రెడీ ఐశ్వర్యము దాచబడి ఉన్నది. ఈ ఐశ్వర్యం ఎప్పుడు బయటికి వచ్చిందంటే దేవుడు పిలువగానే బయటికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ షమ్గరు, నేను రైతును కదా, నేను పేదవాడిని కదా, నాకు అంత జ్ఞానము లేదు కదా, నా దగ్గర డబ్బు లేదు కదా, నా దగ్గర సైన్యము లేదు కదా, నా దగ్గర యుద్ధోపకరణాలు లేవు కదా అని తన్ను తాను తక్కువగా అంచనా వేసుకుంటే, ఒకవేళ ఈ షమ్గరు జీవితంలో సంవత్సరాల తరబడి దేవుడు దాచిపెట్టిన ఐశ్వర్యము అలాగునే ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు పిలువగానే ఈ షమ్గరు బయటికి వచ్చినాడు, తన లోపల ఉన్న ఆ ఐశ్వర్యము బయటికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, నేను పేదవాడిని కదా, నాకంత జ్ఞానము లేదు కదా, నేను వెలివేయబడ్డవాడిని కదా, నేను తుణీక వెలింపబడినవాడిని కదా అని నీవు తక్కువ అంచనా వేసుకుంటూ నీ లోపల ఉన్న ఐశ్వర్యాన్ని బయటికి రాకుండా నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావేమో నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. దేవుడి వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ లోపల ఏమి ఉన్నదంటే దేవుని యొక్క ఐశ్వర్యము దాగి ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు, నేను ఎందుకు పనికి రాని వాడని నువ్వు అనుకుంటున్నావు. అయ్యో, నా లైఫ్లో అన్ని ఫెయిల్యూర్సే ప్రభువా, అయ్యో నా లైఫ్లో ఎప్పుడు ఫెయిల్యూర్సే ప్రభువా, నా లైఫ్లో జయమే లేదు ప్రభువా, ఎప్పుడు చూసినా అపజయమే 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 అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు తెలియదు, కానీ నీ లోపల దేవుని యొక్క మహిమ ఐశ్వర్యము దాచబడి ఉన్నది. నీవు కూడా షమ్గర్ లాగా దేవుడు పిలిచినవంటే, దేవుని మాటకు లోబడ్డావంటే, షమ్గర్లో ఐశ్వర్యము ఏ రీతిగా బయటికి వచ్చిందో నీ లోపల ఉన్న ఐశ్వర్యము దేవుడు బయటికి తీస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. షమ్గర్ను దేవుడు పిలువగానే ఒట్టి చేతులతో బయటికి వచ్చాడండి. ఒట్టి చేతులతో బయటికి వచ్చిన వాడి జీవితంలో ఒక ఐశ్వర్యాన్ని దేవుడు బయటికి వచ్చాడు. హల్లెలూయా. షమ్గర్కు తెలియదు, కానీ అతని లోపల ఉన్న దైవశక్తి బయటికి వచ్చింది, అతని లోపల ఉన్న ఆ అభిషేకము బయటికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా.
అదే రీతిగా మత్తయి సువార్త 14:29 యేసు ప్రభు సముద్రం మీద నడుస్తూ పేతురును పిలవగానే పేతురు తెగించి సముద్రం మీద అడుగులు వేయడానికి ముందుకు వచ్చాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు పిలవగానే పేతురు తెగించి సముద్రం మీద నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, మొదటి రాజుల గ్రంథము 17వ దేవుడు అంటున్నాడు ఎలీయాతోని, ఏలియా నువ్వు బయటికి రా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు బయటికి వచ్చి కెరూతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు సందేహింపక ఏలియా దేవుని మాటకు లోబడి బయటికి వచ్చినాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 దేవుడు అంటున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు, హోరేబు కొండ మీద నుంచి మోషే నువ్వు బయటికి రా అనగానే మోషే సందేహింపక దేవుని పిలుపుకు లోబడి మోషే బయటికి వచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ ఆది కాండము 12:1-3 మనం గమనించినట్లయితే అబ్రహామును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచిన వెంటనే తనకున్న సమస్తమును విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టి ఒట్టి చేతులతో అబ్రహాము బయటికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. వీరు ఎప్పుడైతే తెగించి బయటికి వచ్చారో వీరికి తెలియదు, కానీ వీరి లోపల ఉన్న ఐశ్వర్యము బయటికి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఉన్న స్థలంలో నుండి బయటికి రావాలి. హల్లెలూయా. నీ పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉంది. నీ పట్ల దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. అది నువ్వు గుర్తెరగాలి నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. అందుకే దేవుడు నిన్ను రక్షించాడు. అందుకోసమే దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ నిన్ను నీవు తక్కువ అంచనా చేసుకుంటూ, నేను పనికి రాని వాడను, నేను చదువు లేని వాడను కదా, నాకంత జ్ఞానము లేదు కదా అని నీ సమయమును నువ్వు వ్యర్థం చేసుకుంటా ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు ఏదో మందిరానికి వెళ్తే చాలు, ఏదో దేవుని కొద్దిసేపు ఆరాధిస్తే చాలు, కొద్దిసేపు ప్రార్థన చేస్తే చాలు, కొద్దిసేపు దేవుని మందిరంలో గడిపితే చాలు, అందరికీ ప్రైజ్ లార్డ్ అని చెప్తే చాలు అని సాధారణమైన క్రైస్తవ జీవితాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు. కానీ నిన్ను పిలిచిన వాడు సాధారణమైన వ్యక్తి కాదు, కానీ ఆయన రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన బాహుబలము ఇంకా తక్కువ కాలేదు. ఆమేన్. ఆమేన్. నీవు దేవుని కొరకు తెగించి బయటికి రా. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడు. దేవుని కొరకు ప్రయాసపడే ఆ మనసు నువ్వు కలిగి ఉండు. నీ లోపల ఉన్న ఐశ్వర్యాన్ని దేవుడు బయటికి తీస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, సంవత్సరాల తరబడి ఒక సాధారణమైన క్రైస్తవ జీవితాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు. సాధారణంగా నీ క్రైస్తవ జీవితము గడిచిపోయింది కావచ్చు. మన దేవుడు ఎవడంటే నిన్ను ఏదో వాయిదాల పద్ధతిలో ఆశీర్వదించే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు తర్వాత ఆశీర్వదిస్తానని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. నిన్ను సమృద్ధిగా దీవించే దేవుడు. నీకు సమృద్ధిగా ఐశ్వర్యమును, మహిమ ఐశ్వర్యమును ఇచ్చే దేవుడే మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఎంతోమంది దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ దుష్టుని చేతిలో అనేక మంది నశించిపోతున్నారు. ఈ దుష్టుని చేతుల నుంచి అనేక మందిని విడిపించడానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటే, కానీ నీవు మాత్రము సాధారణమైన క్రైస్తవ జీవితం చేస్తూ ఉన్నావు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21 రాసి ఉంటుంది, అందరూ తమ తమ సొంత కార్యములే చూచుకొనిచున్నారు. 2 తిమోతికి రాసిన పత్రిక 3:4 రాసి ఉంటుంది, అందరూ సుఖానుభవాలకి అలవాటు పడిపోయారు. హగ్గయికి రాసిన పుస్తకము 1:4 అందరూ సరంబి వేసిన ఇళ్లలోనే నివసిస్తూ ఉన్నారు. అది దేవుని యొక్క చిత్తము కాదు నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ఉన్న స్థలం నుండి బయటికి వచ్చి దేవుని కొరకు ఏదో ఒకటి ప్రయాసపడి దేవుని కొరకు జీవించాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ షమ్గాన్ని చూడండి నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఉన్న స్థలం నుండి బయటికి వచ్చినాడు. ఆయన ఉన్న స్థలం నుండి బయటికి వచ్చాడు. ముందుకు చూడలేదు, వెనకకు చూడలేదు. అయ్యో నా ఉద్యోగమే, అయ్యో నా వ్యాపారమే, అయ్యో నా భార్య, అయ్యో నా భర్త, అయ్యో నా పిల్లలు అని చూడట్లేదు. కానీ
ఉన్న స్థలం నుండి పని ప్రారంభించాడు. ఉన్న స్థలం నుండి దేవునికి సహకరించడానికి ముందుకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ శ్రమ్ గారి జీవితంలో ఒక మహిమ గల కార్యము దేవుడు చేసినాడు. నీ జీవితంలో కూడా ఒక మహిమ గల కార్యము దేవుడు చేయాలంటే నీ ఉన్న స్థలంలో నుండి బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎందుకు నీ జీవితంలో ఉజ్జీవం ఆగిపోతుందో నీకు తెలుసా? ఎందుకు మన సంఘాల్లో ఉజ్జీవం ఆగిపోతుందో నీకు తెలుసా? ఎందుకు మన రాష్ట్రంలో ఉజ్జీవం ఆగిపోతూ ఉంది? ఎందుకు మన దేశంలో ఉజ్జీవం ఆగిపోతూ ఉంది? ఎందుకు ఆ మొదటి శతాబ్దంలో వచ్చిన ఉజ్జీవము ఈ కాలంలో ఎందుకు జరగట్లేదు? అందరూ తమ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. సార్వత్రిక సంఘము ఈ రోజున సుఖానుభోగాలకు అలవాటు పడిపోయింది. అందరూ సరంపై వేసిన ఇళ్లలో ఎవరి మటుకు వారు జీవిస్తూ ఉన్నారు. నా మటుకు నేను మంచిగా ఉంటే చాలు, నా భార్యతో, నా పిల్లలతో, నా కుటుంబంతో నేను సంతోషంగా ఉంటే చాలు, నాకు మంచి ఉద్యోగం ఉంటే చాలు, నాకు మంచి వ్యాపారం ఉంటే చాలు, నాకు మంచి ఇల్లు ఉంటే చాలు, కారు ఉంటే చాలు, బిల్డింగ్ ఉంటే చాలు అని ఎవరికి వారు వారి సొంత జీవితాన్ని, సొంత కార్యాలకు అలవాటు పడిపోయి జీవిస్తూ ఉన్నారు. భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకు కాదు నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడు నిన్ను పిలిచింది. అందుకు కాదు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది. అందుకు కాదు నిన్ను నీ కొరకు ఆయన శిలువ మరణం పొందింది. అందుకు కాదు నిన్ను నీ కొరకు ఆయన రక్తము కార్చింది, తన ప్రాణమును పణంగా పెట్టింది. నీ కొరకు కొరడా దెబ్బలు, నీ కొరకు ముఖాన్ని ఉమ్మివేయబడ్డాడు, నీ కొరకు ఆయన శిలువ వేయబడ్డాడు, నీ కొరకు అవమానం పొందాడు, నీ కొరకు నింద అనుభవించాడు, నీ కొరకు శ్రమ అనుభవించాడు, నీ కొరకు తన ప్రాణముని అర్పించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ నీ ఉన్న స్థలంలో నుంచి నువ్వు బయటికి వచ్చినప్పుడు నీ జీవితంలో, మన సంఘములలో, మన దేశంలో, మన సమాజంలో గొప్ప ఉజ్జీవాన్ని మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన హృదయంలో ఒక ఉజ్జీవంను మనం కలిగి ఉండాలి. మన హృదయంలో దేవుని గురించిన ఆసక్తిని మనం కలిగి ఉండాలి. మన హృదయంలో ఆ దేవుని పట్ల ఆ మొదటి ప్రేమను మనం ఏ విధంగా చూపించామో అదే రీతిగా ఆ మొదటి ప్రేమను మనం చూపించాలి. ఎస్తేరుకు రాసిన పుస్తకము 4వ అధ్యాయం 14వ వచనంలో మొర్దెకై అంటున్నాడు ఎస్తేరుతో, ఎస్తేర్, నువ్వు సుఖభోగాలు అనుభవించడానికి కాదు ఈ రాజ్యానికి వచ్చింది. అమ్మా ఎస్తేర్, నువ్వు సంతోషంగా ఉండడానికి కాదు ఈ రాజ్యానికి వచ్చింది అని మొర్దెకై అంటున్నాడు. నా ప్రజలను నీవు దుష్టుని చేతుల నుంచి విడిపించడానికే దేవుడు నిన్ను ఈ రాజ్యములో చేర్చి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు మౌనముగా ఉండటానికి కాదు దేవుడు నిన్ను ఈ రాజ్యంలోనికి నిన్ను పిలిచింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వాక్య భాగాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా. తాను ఒక దిన ప్రయాణం అయిన తర్వాత అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష కలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వానేమి కాదు, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకో అని ప్రార్థన చేశాను. చూడండి, చదవబడిన ఈ వాక్య భాగంలో మనం ఏలియాని గమనించినట్లయితే తను దేవుని కొరకు చేయవలసిన ప్రయాణము చేస్తూ 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 ఒక బదిరీ వృక్షం కింద కూర్చొని అయ్యో నా వల్ల కాదు అని తనకు తాను నిరుత్సాహపడి, తనకు తాను అధైర్యపడి, తన జీవితము ఇక చాలు, ఇక నేను దేవుని కోసం ముందుకు వెళ్ళలేను, దేవుని కోసం నేను పని చేయలేను, దేవుని కోసం నేను బ్రతకలేను అని తనకు తాను అధైర్యపడుతూ మరణాపేక్ష గలవాడై దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ దినాన కూడా ఈ అరణ్యమనే ఈ లోకంలో, ఈ అరణ్యమనే ఈ జీవితంలో మనం కూడా ప్రయాణం చేసి చేసి బద్రి వృక్షము అనగా ఏదో ఒక సమస్య కింద, ఏదో ఒక పరిస్థితి కింద, ఏదో ఒక బలహీనత కింద
ఏదో ఒక పాపం కింద కూర్చొని మనం ముందుకు వెళ్ళలేక అయ్యో నా బ్రతికి ఇంతే, అయ్యో నా బ్రతుకులో మార్పు ఉండదు, అయ్యో నా జీవితం ఇంతే, నేను బ్రతికిన వ్యర్థమే అని, అయ్యో ప్రభువా నా ప్రాణము తీసుకో అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ యవ్వన సహోదరుడా, ప్రియ యవ్వన సహోదరి, నువ్వెవరివైనా కావచ్చు, నువ్వు దైవజనుడే కావచ్చు, యవ్వన సహోదరుడే కావచ్చు, యవ్వన సహోదరే కావచ్చు, ప్రియ తల్లివే కావచ్చు, చెల్లివే కావచ్చు, అక్కవే కావచ్చు, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఏలియా ఒంటరిగా బద్రి కింద కూర్చొని ఎలాగున నిరుత్సాహపడుతున్నాడో, బాధపడుతున్నాడో, ఈ దినాన మనము కూడా ఈ సమస్యలు అనే ఈ బద్రి కింద కూర్చొని మనము కూడా అలాగనే బాధపడుతున్నాం కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా దగ్గరికి ఏ రీతిగా దేవదూతను పంపించి ఏలియాను బలపరిచిందో, ఈ సమయంలో దేవుడు ఈ వాక్యమును పంపించి దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దగ్గరికి దేవదూత వెళ్ళి అంటా ఉంది, ఏలియా లే అని అంటా ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఏలియా నువ్వు లే, ఆ బద్రి వృక్షం కింద నుంచి నువ్వు లే, నీ కొరకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బద్రి వృక్షం కింద కూర్చోవడానికి కాదు దేవుడు నిన్ను ఏర్పరచుకుంది. నువ్వు బద్రి వృక్షం కింద కూర్చుంటే సాతానుగాడు నిన్ను చూసి నవ్వడానికి కాదు దేవుడు నిన్ను ఏర్పరచుకుంది. నువ్వు బద్రి వృక్షం కింద కూర్చొని చనిపోవడానికి కాదు దేవుడు నిన్ను ఏర్పరచుకుంది. ఒకవేళ నీవు కూడా ఆ బద్రి వృక్షం కింద కూర్చున్నావేమో, నువ్వు కూడా బద్రి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష కలవాడవై, అయ్యో నేను మరణిస్తే బాగుండు అని ఒకవేళ నువ్వు కూడా బద్రి వృక్షం కింద కూర్చున్నావేమో, ఏలియా దగ్గరికి వచ్చిన ఆ వాక్ ఈ సమయంలో నీ దగ్గరికి వచ్చి నీతో అంటుంది, నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సోదరి, బయటికి రా, ఆ బద్రి వృక్షం కింద నుంచి నువ్వు బయటికి రా అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏలియా పిలుపు మీరు గమనించండి. ఏలియా పిలుపు ఏమన్నా సామాన్యమైన పిలుపా? ఏలియాతో దేవుడు అంటున్నాడు, ఏలియా బద్రి వృక్షం కింద కూర్చోవడానికి కాదు నేను పిలిచింది, బద్రి వృక్షం కింద కూర్చొని మరణించడానికి కాదు నిన్ను పిలిచింది, బద్రి వృక్షం కింద కూర్చునే పిలుపు కాదు నీదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ బద్రి వృక్షం కింద నుంచి బయటికి వస్తేనే ఎలీషాలు బయటికి వస్తారు. హల్లెలూయా. నువ్వు ఆ బద్రి వృక్షం నుంచి బయటికి వస్తేనే శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బద్రి వృక్షం కింద నుంచి నువ్వు బయటికి వస్తేనే రెండంతల ఆత్మ నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. ఆ బద్రి వృక్షం నుంచి నువ్వు బయటికి వస్తేనే కడవరి ఉజ్జీవం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. ఆ బద్రి వృక్షం కింద నుంచి నువ్వు బయటికి వస్తేనే నీ శాపము ఆశీర్వాదంగా మార్చబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బద్రి వృక్షం కింద నుంచి నువ్వు బయటికి వస్తేనే, నువ్వు ప్రార్థన చేస్తేనే అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అయితే నువ్వు బయటికి రా, బయటికి వస్తే దేవుడు నీ కొరకు మహిమగల కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడై ఉన్న దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నీవు కూడా ఏలియాలాగా ఏదో ఒక పరిస్థితిని బట్టి నువ్వు ఆగిపోయినావేమో, ఏదో ఒక సమస్యను బట్టి నువ్వు ఆగిపోయినా ఉన్నావు. దేవుడు నీ కొరకు ఒక మహిమగల కార్యంను చేయుటకే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినాన ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. షమ్గర్లాగా నువ్వు ఉన్న పాటున బయటికి రా, ఏలియాలాగా నువ్వు కూర్చున్న స్థలం నుంచి బయటికి రా. దేవుడు నిన్ను వాడుకొని అనేక మంది దుష్టుని చేతిలో ఉన్నారు, వారందరినీ విడిపించుటకు దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. అనేక మంది, లక్షల మంది, కోట్ల మంది ఇంకా రక్షణ లేదు. అనేక మంది కుడి ఎడమ తెలియని ప్రజలు ఉన్నారు. అనేక మంది విగ్రహారాధికులు ఉన్నారు. అనేక మంది దయ్యపు శక్తుల చేత పీడింపబడతా ఉన్నారు. అనేక మంది చాతబడి శక్తుల చేత పీడింపబడతా ఉన్నారు. అనేకులు దుష్టుని కబంధ హస్తాల చేత వారు బంధింపబడి ఉన్నారు.
వారందరినీ విడిపించుటకు దేవుడు నిన్ను ఈ సమయంలో వాక్యం ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు ఈ వాక్య భాగం దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. ఈ తండ్రి 2021 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో, ఈ జనవరి మాసంలో ప్రభువా తండ్రి, మా జీవితంలో ఒక ఉజ్జీవంను రగిలించుటకు ప్రభువా, నీ మాటల ద్వారా మమ్మల్ని పురికొల్పినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ మాటల ద్వారా మా బ్రతుకులలో, మా జీవితంలో ఒక గొప్ప ఉజ్జీవంను మీరు రగిలించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నిజంగా ప్రభువా, మా పట్ల నువ్వెంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నావు ప్రభువా. మా పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభువా. నీ ప్రణాళిక మేము గుర్తెరగా, నీ ఉద్దేశం మేము గుర్తెనకగా ప్రభువా, చాలామంది దుష్టుని చేతిలో పీడింపబడి ఉన్నారు ప్రభువా. చాలామంది దుష్టుని చేతిలో బంధింపబడి ఉన్నారు ప్రభువా. తండ్రి, ఈ వాక్యము ద్వారా వారిని విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఈ వాక్యము ద్వారా దుష్టుని కబంధ హస్తాల నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. తండ్రి, మీరు విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. తండ్రి, అనేకులు ప్రభువా వారు ఉన్న స్థలంలో ఉండిపోయారు ప్రభువా. వారి పిలుపును వారు మర్చిపోయారు ప్రభువా. వారి ప్రభువా ఏర్పాటును వారు మర్చిపోయారు ప్రభువా. నీ పట్ల వారికి ఉన్న ఉద్దేశాన్ని వారు మర్చిపోయారు ప్రభువా. కాబట్టి ఈ సమయంలో ప్రభువా వారి పిలుపును వారు గుర్తెరిగి, వారి ఉద్దేశం వారు గుర్తెరిగి ప్రభువా ఏలియా లాగా ప్రభువా బయటికి వచ్చుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇంకా ఆ బద్రి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవారై నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నేను ఎందుకు పనికి రానివాడని ఎవరైతే అనుకుంటున్నారో ప్రభువా, ఏలియా దగ్గరికి వెళ్ళిన ఆ వాక్కు ఈ సమయంలో ఈ వాక్కును పంపి ప్రభువా ఆ బద్రి వృక్షం నుంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. శక్తికి మించిన ప్రయాణము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. 2 అంతల ఆత్మను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి ద్వారా ఎలీషాలు వచ్చుతూ గాకని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైన కార్యము మీరు జరిగించమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. తండ్రి, మీరు సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా సమస్తము నీ హస్తములకు అప్పచెప్తూ నీ రాకడకు మమ్మల్ని పరిపూర్ణంగా సిద్ధపరచమని తండ్రి, అన్ని కోణాలు మమ్మల్ని శుద్ధీకరించి పరిశుద్ధపరచమని, నీ రాకడకు ప్రభా అన్ని కోణాల్లో అన్ని విధాలుగా మమ్మల్ని సిద్ధపరచమని, మచ్చ డాగు కలంకం లేని ఒక సంఘముగా నిన్ను ఎదుర్కొనే భాగ్యం అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. స్తోత్రాలు.